దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము. దేవుని బిడ్డారా, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు. చిన్న మాట చదువుకొని మనం సెలవు తీసుకున్నాము. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము ఒక మాట చదువుకుందాము. మూలవాక్యముగా నలభై 43వ వచనం. మీరేల నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. దేవుడి యొక్క వాక్యమును మనం ప్రతివించునుగాక. దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగమును మనము గమనించినట్లయితే యేసు ప్రభుల వారు ఒక విషయాన్ని ఇక్కడ చెబుతా ఉన్నాడు. మీరేల నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ విషయాన్ని మనము గమనించినట్లయితే యేసు ప్రభుల వారిని ఆనాటి యూదులు కొంతమంది మరి యేసు ప్రభుల వారికి ఎదురుగా మాట్లాడడము, యేసు ప్రభుల వారిని తక్కువగా మాట్లాడడము, దూషించడము, ద్వేషించడము ఇలాగున చేస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారిని వాళ్ళెంతో అవమానకరంగా మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు అంటున్న మాటలు మనం గమనిస్తే 41వ వచనములో అంటున్నారు, అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము అని చెప్తున్నారు. మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము అని చెప్తున్నాడు. అలాగున 48లో అందుకు యూదులు, నీవు సమరయుడవును దయ్యం పట్టిన వాడవును అని మేము చెప్పిన మాట సరియే కదా అని ఆయనతో చెప్తున్నారు. 7:20 చూడండి. 7:20లో ఒక మాట మనకు కనబడుతూ ఉంది. అందుకు జనసమూహము, నీవు దయ్యము పట్టిన వాడవు అని చెప్తున్నారు. నువ్వు దయ్యం పట్టిన వాడవు అంటున్నారు, వ్యభిచారమునకు పుట్టిన వారు అంటున్నారు. యోహాను సువార్త 10:20 చూడండి. యోహాను సువార్త 10:20లో ఏముంది? వారు అనేకులు వాడు దయ్యం పట్టిన వాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారనేది వెర్రివాడు అని చెబుతున్నారు. ఇలాగున దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డ, మత్తయి 12:24 చూడండి. 12:24లో ఏముంది? 12:24లో అక్కడ ఒక మాట మనము చూస్తాం. పరిసయ్యుల మాట విని వీడు దయ్యములకు అధిపతి అయి బయల్జేబుల వలనే దయ్యములను వెలగొడుచున్నాడు. దయ్యములకు అధిపతి అంట. బయల్జేబు వలనే దయ్యములను వెలగొడుతున్నాడు. దయ్యములకు అధిపతి అని చెప్తుంది.
ఇలాగనే యేసు ప్రభుల వారిని దూషిస్తున్నారు, తక్కువగా మాట్లాడుతున్నారు. సమరయుడవు నీవు అంటున్నారు. సమరయుడు అంటే తక్కువ వాడని, తక్కువ కులస్తుడు అని అతను హేళన చేస్తున్నారు. ఎందుకు ఇంతగా వారు మాట్లాడుతున్నారు అంటే యేసు ప్రభుల వారు వారికి చెప్తున్న విషయం వాళ్ళు వినడము లేదు, గ్రహించడం లేదు. దేవుని బిడ్డలారా, మీరు ఏలనా మాటలు గ్రహించట్లేదు. దేవుడు చెప్పిన మాటలు, యేసు ప్రభుల వారు చెప్పిన మాటలు వారు గ్రహించడం లేదు. గ్రహించడం లేకుండా వారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దయ్యము పట్టిన వాడవని, వ్యభిచారములకు పుట్టిన వాడవని, దయ్యములకు అధిపతివని, సమరయుడవని, ఇలా రకరకాలుగా యేసు ప్రభుల వారి కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఆ మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే యేసు చెప్పిన మాటలు వారు గ్రహించడం లేదు. మీరు నా బోధన విననేరకుండుట వలనే కదా. యేసు ప్రభుల వారు చెప్పిన మాటల్లో వినకపోవడం వలనే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డారు, కనుక యేసు ప్రభుల వారు చెప్పిన మాటను మనము గ్రహించాలి. యేసు ప్రభుల వారు చెప్పిన మాటను గ్రహించాలి. యేసు ప్రభుల వారు చెప్పిన మాటను మనం గ్రహించగలిగితే సత్యం అర్థమవుతుంది. యేసు చెప్పిన మాటలు మనం గ్రహించకుండా, వినకుండా, మనకు తోచింది, మనకు నచ్చింది మనము మాట్లాడేస్తే అది సత్యమైపోదు, వాస్తవం అయిపోదు. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు చెప్తున్న మాటను మనము గ్రహించాలి. యేసు ప్రభుల వారు దూషకుడు, వ్యభిచారి ఇలాగ అంటున్నారు. యేసయ్య ఇస్తున్న సమాధానం ఏంటో తెలుసా? నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని సవాలు చేస్తా ఉన్నాడు. 46వ వచనం, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అంటున్నాడు. నా యందు పాపమున్నదని మీరు ఎవడు స్థాపించును, నాలో పాపముందని ఎవరు నిరూపిస్తారని సవాల్ చేస్తారు యేసు ప్రభుల వారు. దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో మాట్లాడుతున్నారు కదా, మరి నాకు పాపం మీ ముందు ఎవరైనా నిరూపించండి. యేసు ప్రభుల వారిలో పాపము లేదు. మత్తయి సువార్త చదవండి, ఎవరైనా చదివి సహాయం చేయండి. 27వ అధ్యాయము 23వ వచనం చూడండి. 27, 23లో ఏముందమ్మా? ఎందుకు అతడు ఏ దుష్కార్యము చేసనని అడగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసారు. పిలాతు అంటున్నాడు, అతడు ఏ దుష్కార్యం, ఏ పాపం చేశాడు? ఆయన నాకు పాపం ఏమి కనబడట్లేదు. దేవుని బిడ్డలారా, ఆయనలో పాపం నాకు కనబడట్లేదయ్యా అని చెప్తున్నాడు. లూకా సువార్తలో చూడండి 23:4. లూకా సువార్త 23:4 చదవండి. పిలాతు ప్రధాన యాజకులతో జనసమూహముతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడట్లేదు. ఏ నేరము కనబడట్లేదు అని చెప్తున్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక మనకు అందరికీ తెలిసిన మాట 4:15 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రధాన యాజకులు
లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. దేవునికి స్తోత్రం. యేసయ్య ఏమై ఉండెను? పాపము లేనివాడుగా ఉన్నాడు. పాపము లేనివాడుగా ఆయన కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అలాగే 7:26 చూడండి. 7:26లో అంటాడు, పవిత్రుడును నిర్దోషియు నిష్కలంషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఈయన ఎక్కడ చేరకనమా? పాపులలో చేరక ఈయన ప్రత్యేకంగా ఉన్నవాడు. నిష్కల్మషుడు అయి ఉన్నాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఇతరులలో ఏ నేరము లేదు. దేవుని బిడ్డలారా, కొరింథీ పత్రికలో అంటాడు, పాపము లేని అయిన మన కోసము పాపిగా ఆయను. పాపము లేని మన కోసం ఏమాయను? 2 కొరింథీ 5:21, ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసి. పాపం ఎరగని అంటే పాపము యేసులో లేదు. పాపం అంటే ఆయన ఎరుగడు. పాపము లేని యేసు ప్రభుల వారిని దయ్యం పట్టినవాడు, వ్యభిచారుడు, వ్యభిచారము సంతానం అని అంటున్నాడు. వ్యభిచారం వల్ల పుట్టినవాడు మేము కాము అని చెప్తున్నా. దేవుని బిడ్డలారా, ఆనాడు యూదులు అబ్రాహాము సంతానము మేమెవరికి బానిసలము కాదు అని వాళ్ళు అతిశయపడుతూ ఉన్నారు. యేసు ప్రభుల వారు దానికి సమాధానం చెప్తున్నాడు. దయచేసి చూడండి, 40వ వచనం, దేవుని వలన వినిన సత్యం మీతో చెప్పినవాడైన నన్ను మీరు ఇప్పుడు చంపవెతుకుచున్నారు. అబ్రహాము అట్లు చెయ్యలేదు. అబ్రహాం అట్లా చేయలేదు కదా. ఆ 41, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు. అబ్రహాము అలా చేయలేదు. మీరు నన్ను చంపవెతుకుతున్నారు. అబ్రహాము అలా చేయలేదు. అబ్రహాము నా దినము చూడాలని ఆశపడ్డాడు. ఆయన 56వ వచనం చూడండి, మీ తండ్రి యగు అబ్రహాము నా దినము చూతులని మిగుల ఆనందించాను, అది చూసి సంతోషించాను అని. 58, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, అబ్రహాము పిల్లలు అని వాళ్ళు అతిశయపడుతున్నారు. యేసు ప్రభుల వారు ఏమంటున్నాడు అంటే 34వ వచనం అంటాడు, అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసు. అబ్రహాము సంతానం, అబ్రహాము పిల్లలని చెబుతున్నారు, కానీ అబ్రహాము క్రియలు మీరు లేవు. మీరు నన్ను చంపవెతుకుతున్నారు. అట్లు అబ్రహాము చేయలేదు కదా, అట్లా చేయడు కదా ఆయన. మీరు సాతాను సంబంధులని చెప్తున్నాడు. అబ్రహాము సంతానం అని చెప్తున్నారు, కానీ అబ్రహాము క్రియలు లేవు. మీలో సాతాను క్రియలు. మీరు అబ్రహాము మీ తండ్రి కాదు, సాతాను మీ తండ్రి అని చెప్తున్నారు. 44వ వచనం, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి
దురాశ నెరవేర్చు కోరుచున్నారు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి అబ్రాహాము కాదు, సాతాను. అపవాది సాతాను సంబంధులు. మీరు వాని క్రియలు చేస్తున్నారు, అబ్రాహాము క్రియలు చేయట్లేదు. అబ్రాహాము ఇలాగ ప్రవర్తించడు. మీరు నన్ను సంభవెతుకుతున్నారు, అన్యాయంగా మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, నా మాటలు గ్రహించడం లేదు. అబ్రహాం ఇలాగ చేయడు అని వారికి ఎప్పుడైతే చెప్తున్నాడో, దేవుని బిడ్డలారా, మేము అబ్రహాము సంతానము, పాపం చేయవాడు పాపానికి దాసుడు. మీరు అబ్రహాము భౌతికంగా శారీరకంగా మీరు అబ్రహాము సంతానము అన్నమాట రైటే, అబ్రహాము సంతానమే. కానీ ఆత్మ సంబంధంగా మీరు దాసులుగానే ఉన్నారు, పాపులుగానే ఉన్నారు. ఆత్మ సంబంధంగా మీరు పాపులు, సాతాను సంబంధులు, అపవాది సంబంధులు, అబ్రహాం సంబంధులు కాదు. భౌతికంగా అబ్రహాము పిల్లలు కావచ్చు, కానీ ఆత్మ సంబంధంగా మీరు సాతాను సంబంధులు, సాతాను క్రియలు చేస్తూ ఉన్నారు. పాపం చేయవాడు పాపానికి దాసుడు అని చెప్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, 31 వచ్చారు. కాబట్టి యేసుదామా నమ్మిన యూదులతో చెప్తున్న మాటలు 32, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పాను. 31 ఏమంటున్నాడు? కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని చెప్పగా, వారు అంటారు, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూను ఎవనికి దాసులపై ఉండలేదు. మీరు స్వతంత్రులుగా చేయుదురని ఎలా చెప్పుచున్నారు అని యేసు ప్రభువుతో అంటున్నారు. అందుకు యేసయ్య అంటున్నాడు, మీరు స్వతంత్రులు అని చెప్పుకుంటున్నారు కదా, స్వతంత్రులు అని మీరు చెప్పుకుంటున్నారు, కానీ మేము ఎవరికి దాసులం కామని అంటున్నారు కదా. పాపము చేస్తే వాడు దాసుడే, పాపము చేయవాడు పాపానికి దాసుడు. అబ్రహాము సంతానమైన అతనికి రక్షణ కావాలి. అబ్రహాము సంతానమైన యేసును అంగీకరించాలి. యేసు రక్తంలో తన జన్మకర్మ పాపములు కడుక్కోవాలి. ఈనాడు రక్షణ పొందాలి అంటే మేము అబ్రహాము సంతానము, మేము ఎవరికి దాసులం కాదు, మమ్మల్ని పాపులు అనవద్దు అని చెప్పుకుంటున్నారు కదా. దానివల్ల రక్షణ రాదు. అబ్రహాము సంతానము అయినా నువ్వు యేసుని నమ్మి తీరాలి. యేసు రక్తాన్ని నమ్మాలి, ఆయన కాచిన రక్తాన్ని నమ్మాలి. ఆయన రక్తంలో జన్మకర్మ పాపములు కడుక్కోవాలి, రక్షణ పొందాలి, నీటి బాప్తిసం తీసుకోవాలి. అప్పుడే నువ్వు రక్షించబడతావు. అంతే తప్ప మేము అబ్రహాము సంతానం కనుక మేము స్వతంత్రులము, మేము దాసులం కాదు అని అనడం వల్ల మీకు రక్షణ రాదు. దేవుని బిడ్డలారా, ఆనాడు యూదులు మేము అబ్రహాము సంతానమని, మేము దాసులము కామని, మేము స్వతంత్రులమని చెప్పుకున్నారు. కానీ యేసయ్య అంటున్నాడు, పాపం చేయవాడు పాపానికి దాసుడు. దేవుని బిడ్డలారా, మనం ఎవరమైనా సరే, ఈనాడు క్రైస్తవ సమాజానికి దేవుడు ఇస్తున్న పిలుపు ఏమిటంటే, మనం క్రైస్తవులమని చెప్పుకుంటూ మేము చాలా మా నాన్నలు తాతలు అందరూ కూడా దేవుని బిడ్డలే అని చెప్పుకున్నంత మాత్రం మనకు రక్షణ రాదు. మనము యేసునందు విశ్వాసం ఉంచాలి, మన జన్మకర్మ పాపములను ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, యేసు రక్తంలో మన పాపమును కడుక్కోవాలి, నమ్మి బాప్తిసం పొందాలి. అప్పుడే వాడు రక్షించబడతాడు. అంతే తప్ప నేను ఎంతో కాలం నుంచి మా తాత ముత్తాతల నుంచి మేము క్రైస్తవులమేనండి అనంత మాత్రాన మనకు ఎలాంటి ప్రయోజనము లేదు. నువ్వు స్వతంత్రుడవు కావాలి, దేవుని బిడ్డవు కావాలంటే నువ్వు యేసునందు విశ్వాసం ఉంచి నూతన జన్మ పొందాలి, రక్షింపబడాలి.
కనుక దేవుని బిడ్డలారా, ఈనాడు అబ్రహాము పిల్లలమని చెప్పుకుంటూ వాళ్ళు అతిశయపడ్డారు. యేసుప్రభుల వారు అంటాడు, అబ్రహాము పిల్లలని మీరు అతిశయపడద్దు. మీరు భౌతికంగా అబ్రహాం పిల్లలై ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధంగా మీరు సాతాను క్రియలు చేస్తున్నారు. అబ్రహాం క్రియలు మీలో లేవు, సాతాను క్రియలు మీలో ఉన్నాయి. కనుక నా మాట మీరు గ్రహించాలి, నా మాటను మీరు గ్రహించాలి, వినాలి అని 31 వచనం అంటున్నాడు. మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉందురు, ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది అన్నాడు. 43 అంటాడు, మీరు నా మాటలు గ్రహింపకున్నా. గ్రహించాలి నా మాటలు, ఎందుకు గ్రహించట్లేదు? మీరు నా బోధన వినకుండుటనే బట్టి కదా నా మాట అపార్థం చేసుకుంటున్నారని హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆనాడు అబ్రహాము సంతానమని వాళ్ళు అతిశయపడ్డారు, వారి పాపం ఒప్పుకోవడం లేదు. ఈనాడు కూడా క్రైస్తవులు, మా తాత ముత్తాతల నుంచి మేము క్రైస్తవులమే, రక్షణ పొందకపోయినా పర్వాలేదు అని అతిశయించడం మంచిది కాదు. నువ్వెవరైనా సరే రక్షణ పొందాల్సిందే, మారు మనసు పొందాల్సిందే, యేసు రక్తంలో కడుక్కోవాల్సిందే, అప్పుడే నీకు రక్షణ వస్తుంది. దేవుడు చెప్తున్న మాట. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ వీళ్ళు దేవుని మాటను గ్రహించలేదు. యేసుప్రభుల వారి మాటలు గ్రహించకుండా, ఆయన మాటలు వినకుండుట బట్టి వాళ్ళు యేసుప్రభుల వారిని దూషించారు. దయ్యం పట్టిన వారు అన్నారు, వ్యభిచారికుడు అన్నాడు, దయ్యములకు అధిపతి అన్నాడు, సమరయుడు అన్నాడు. ఇలాగున దూషణకు వాళ్ళు పాల్పడ్డారు. దేవుని బిడ్డలారా, ఎందుకు దూషిస్తున్నారో తెలుసా? ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను. నువ్వు అబ్రహాము సంతానమైన, అన్యుడవైనా, ఏ దేశస్థుడవైనా పాపములో ఉన్నవాడు పాపానికి దాసుడు. వాడు ఖచ్చితంగా ఎవరైనా సరే మారు మనసు పొందాలి. యేసు రక్తంలో తన పాపములను కడుక్కోవాలి, అప్పుడే వానికి రక్షణ వస్తుంది. ఇది మొట్టమొదటి విషయం. రెండవది ఏంటంటే, యేసు ప్రభుల వారిని దూషించడానికి కారణము యేసు చెప్తున్న బోధలు వినకపోవటము చేతనే, గ్రహించకపోవటము చేతనే దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. దయ్యములు పట్టిన వారు అంటారు, బయల్జేబులు అంటారు, సమరయుడు అంటారు, రకరకాలుగా యేసును దూషిస్తున్నారు. అమెరికా దేవుడు అంటారు, పరాయి దేవుడు అంటారు, అనేక రకాలుగా ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు. యేసయ్య అంటున్నాడు, నాయందు పాపమున్నదని ఎవరు స్థాపించగలరు? ఎవరు స్థాపించలేరు. పాపము లేనివాడు ఆయన, పాపములో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. యేసయ్య జన్మలో పాపము లేదు, ఆయన జీవితములో పాపము లేదు. ఎక్కడ కూడా యేసు ప్రభుల వారు పాపి అని నిరూపించలేరు. ఆనాడు లేరు, ఈనాడు లేరు, ముందు కూడా ఉండబోరు. యేసు పరిశుద్ధుడు, పాపము లేనివాడు ఆయన. యేసు పాపం చేశాడు అని చెప్పగలిగిన వాడు ఈనాటికి ఒక్కడు లేడు. యేసులో పాపము లేదని తెలుసు, యేసులో పాపం నిరూపించలేమని తెలిసి బైబిల్ మీద రకరకాలుగా దుమారం, చెడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. యేసు చెప్పిన మాటలు గ్రహించకపోవడం బట్టి, యేసు బోధ వినకపోవడమును బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? నువ్వు మంచివాడవు కాదు, నీ పుట్టుక మంచిది కాదు, నువ్వు వ్యభిచారం వల్ల పుట్టినావు, మరియమ్మ మీద దూషణలు చేస్తున్నారు.
మరియమ్మ ఏదో పాపము చేసి యేసును కన్నదని దూషణ చేస్తున్నారు. యేసు మంచివాడు కాదని అనేక రకాలైన సాక్ష్యం లేని అన్ని కూడా పుట్టిస్తూ చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా సాక్ష్యం లేదు. ఇగో పలానా పాపం ఉందని నిరూపించడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. యేసు కోసం చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఏదో ఒకటి బురద జల్లాలని చెప్పేసేసి యేసు జన్మ మీద, యేసయ్య తల్లి మీద, మరియమ్మ మీద, యేసయ్య శిష్యుల మీద, పరిశుద్ధ గ్రంథం మీద రకరకాలుగా బురద జల్లుతూ ఉన్నారు, దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక బైబిల్లో లోతు ఉన్నాడు, లోతు తన పిల్లలతో పాపం చేశాడని చెప్తూ ఉన్నారు. లోతు చేశాడు, దేవుడు చేయలేదు. లోతు మనిషే, మన వంటి, నీ వంటి, నా వంటి మనిషి. లోతు చేశాడు, కానీ దేవుడు చేశాడా? యేసు పాపం చేశాడని ఎక్కడైనా ఉందా? నిరూపించగలవా? నువ్వు యేసు జన్మలో పాపం ఉంది నిరూపించగలవా? యేసు జీవితంలో పాపం ఉన్నదని నిరూపించగల? యేసు ఎక్కడైనా పలానా పాపం చేశాడని నిరూపించగలవా? నిరూపించలేరు. ఆ లోతు చేశాడు. లోతుకు యేసుకి ఏం సంబంధం బాబు? లోతు మనిషి, నీ వంటి, నా వంటి మనిషి. అతను కూడా ఆదాము సంతానమే. లోతును తీసుకొచ్చి పెడుతున్నారు. కానీ యేసులో పాపం ఉంది నిరూపించగలవా? యేసులో పాపం లేదు. అందుకే సవాల్ చేస్తూ ఉన్నాడు యేసు. నా యందు పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరు? ఎవరు నిరూపించగలరు? యేసులో పాపం ఉంది, ఎవరు నిరూపించలేరు. కాబట్టి ఏదైనా అపనిందలేయాలి, ఏదైనా నిందలేయాలి అని చెప్పేసి సమరయుడు అంటారు, వ్యభిచారం పుట్టిన వారు అంటారు, అనేకమైన నిందలేయడానికి మొదలు పెట్టారు ఆనాటి యూదులు కూడా. బాబు, మీ ప్రవర్తన మంచిది కాదు, మీరు అబ్రాహాము సంతానం అంటున్నారు కానీ అబ్రాహాము క్రియలు లేవు. మీరు సాతాను, మీ తండ్రి సాతాను క్రియలే ఉన్నాయి కానీ అబ్రాహాము క్రియలు లేవు. అబ్రాహాము ఇలా చేసేవాడు కాదు. మీరు నన్ను చంపవెతుకుతున్నారు, అలాగే అబ్రాహాము చేయడు కదా. యేసు మాటలు నువ్వు గ్రహించగలిగితే యేసుకు వ్యతిరేకంగా మాటలాడలేవు. యేసు మాటలు బోధను నువ్వు గ్రహించగలిగితే, వినగలిగితే నువ్వు యేసు కోసం దుష్ప్రచారం చేయలేవు. కనుక నేను ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నా. యేసు ఇస్తున్న సమాధానమును ఎదుర్కొనలేక ఆనాడు యూదులు అపనిందలేయడానికి పూనుకున్నారు. ఈనాడు యేసు బోధకు జవాబు ఇవ్వలేకనే యేసు మీద బురద జల్లుతున్నారు ఈనాడు సమాజం. కానీ యేసులో ఏ పాపము లేదు, ఆయనలో పాపమున్నదని ఎవరు స్థాపించలేరు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు యేసు ప్రభువారు. ఆయన పరిశుద్ధుడు. మీరు గ్రహించగలిగితే యేసు మీకు అర్థమవుతాడు, యేసు ప్రత్యక్షమవుతాడు, నిజం తెలుస్తుంది, సత్యం తెలుస్తుంది. ఆ సత్యము మీరు తెలిసినాడు మీరు స్వతంత్రులు అవుతారు బానిసత్వము నుంచి. పాపమనే భయము, చావనే భయము, పాపమనే భయము, పాప నియమనే భయము, పాప నియమమును మీరు విడుదల పొందుతారు. ఏ బానిసత్వంలో మీరు పడి ఉన్నారో ఆ బానిసత్వపు కట్లు విడిపింపబడతాయి. యేసు బోధ మీరు అర్థం చేసుకోగలిగితే, యేసు మాటలు మీరు గ్రహించగలిగితే. పాపము చేయవాడు పాపానికి దాసుడు. నువ్వెవరివైనా సరే, యూదుడవైనా సరే, అన్యుడవైనా సరే, ఎవరివైనా సరే, నిన్ను పాపం ఏలుచుంది, పాపంలో నువ్వు పుట్టావు. ఆ పాపం నుంచి విడిపించేంత వరకు నువ్వు పాపానికి దాసుడవే. ఆ పాపపు దాసత్యం నువ్వు విడిపించడానికి యేసు లోకానికి వచ్చాడు.
పాపమును విడిపించడానికి పాపం లేని పరిశుద్ధుడు యేసు ఈ లోకంలో అవతరించాడు. అది గ్రహించకుండా, ఆయన బోధను గ్రహించకుండా ఏదో దుష్ప్రచారం చేయడం చాలా తప్పు. గ్రహించండి, ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే సత్యదేవుడు సత్యం అర్థమవుతుంది. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది, బానిసత్వం విడిపిస్తుంది, పాపం అనే బంధకాల నుంచి విడిపిస్తుంది, మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది, నిత్య జీవము వారసులు చేస్తుంది. దేవుడి మాట దీవించుకోవాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్య, ప్రభువా చెప్పబడిన వాక్యమంతరంలో ఫలింపజేయండి, గ్రహింపజేయండి. పరిశుద్ధాత్మ దేవా, మీరే కార్యం జరిగించుకోండి. వాదాలు ముక్తి యేసునామములో అడుగుతున్నాం మా పరమ తండ్రి. దేవుని ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహవాసానికి కూడి మనకు భూలోకమందున సకల భక్తుడి సదాకాలం కూడా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.